హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యజ్ఞదీపిక ఎపిసోడ్ 3. అలా 40 డేస్ త్వరగా గడిచిపోయాయి. చదువులు పూర్తి చేసుకొని వాళ్ళ ఇళ్లకు బయలుదేరారు. ఇండియాకి చేరిన ప్రతాప్ వాళ్ళ బిజినెస్ అందుకున్నాడు. దేవ్ యజ్ఞతో వాళ్ళ బిజినెస్ చేసుకుంటూ రైట్ హ్యాండ్లా పిఏలా నీడలా ఉండి హెల్ప్ తీసుకుంటూ ప్రాక్టీస్ అయిన తర్వాత చిన్న బిజినెస్ పెడదామని ఫిక్స్ అయిపోయాడు దేవ్. దాంతో యజ్ఞను వదిలేలేదు. ఇంకా యజ్ఞ కూడా వీళ్ళ బిజినెస్లు చూడటానికని రంగంలోకి దిగాడు. ఇది ఇలా ఉంటే గతం తాలూకాల నుంచి బిజినెస్ పరంగా యజ్ఞ వాళ్ళ తాతలకి ప్రతాప్ వాళ్ళ తాతలకి భేదాలున్నాయి. దాంతోనే ప్రతి టెండర్ టైంకి యజ్ఞ నాన్నకి ప్రతాప్ నాన్నకి వాగ్వివాదాలు జరుగుతూ ఉంటాయి. అలా వీళ్ళు దిగిన 6 నెలల కాలంలోనే బిజినెస్ చూసుకోవటం, వీళ్ళ బిజినెస్లకి సీఈఓలు అయిపోవటం జరిగిపోయింది. యజ్ఞ ప్రతాప్ కంపెనీలు పోటాపోటీగా ముందుకు సాగిపోతూ ఉన్నాయి. అలా 1 ఇయర్ గడిచిపోయింది. ఇప్పుడు ఇద్దరు పొజిషన్స్ 4th ప్లేస్ నుంచి 2nd ప్లేస్లో ఉన్నాయి. మిగతా కంపెనీలతో పోలిస్తే నెంబర్ 1 పొజిషన్లో పెట్టాలన్నది ఇద్దరి పంతం. దాంతో తెగ కష్టపడుతూ ప్రతి చిన్న అవకాశాన్ని వదలకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇద్దరు ఏ మాత్రం తగ్గట్లేదు. ఇలా ఒకసారి జరిగిన కన్స్ట్రక్షన్ టెండర్ మీటింగ్లో యజ్ఞ గెలవడంతో రగిలిపోయాడు ప్రతాప్. దాంతో చేసేదేం లేక అక్కడి నుండి వేగంగా నడుచుకుంటూ వెళ్ళాడు. ప్రతాప్కు సపోర్ట్ ఇస్తూ తల్లి వనజ, తండ్రి వీరభద్రరావు యజ్ఞను తిట్టుకుంటూ ప్రతాప్ పక్కన కూర్చున్నారు. ఈసారి షార్ప్గా ఆలోచించు అని సలహా ఇస్తున్నారు. ఇక అక్కడ కొడుకు మొదటి విజయంతో హారతి పడుతున్న తల్లి సుభద్ర, తండ్రి జగదీశ్వరరావు సంబరపడిపోతూ అంత పెద్ద ప్రాజెక్టు వాళ్ళకి దక్కినందుకు కొడుకును మెచ్చుకుంటున్నారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ప్రతాప్ యజ్ఞ కంపెనీ మేనేజర్గా రమణను కలిశాడు. రమణను ఒంటరిగా కలిసి తను ముందు 1 కోటి రూపాయలను ఉంచాడు. పని అయిన వెంటనే మరొక 1 కోటి దక్కుతుందని అన్నాడు. దాంతో సరే సార్, నా పేరు రానివ్వకండి అని ప్రాధేయపడుతూ మీ పని చేస్తాను అని మాటిస్తున్నాడు. ఫ్రెండ్స్, రమణ యజ్ఞను ఏం చేయాలనుకుంటున్నాడు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. రమణ వల్ల యజ్ఞ ఏమైనా నష్టపోనున్నాడా, ఏమైనా జరగనుందా, ఓడిపోనున్నాడా యజ్ఞ? తెలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.